నేను తీసుకొచ్చిన శారీ అయితే ఇవేనండి. కవర్ నిండా తీసుకొచ్చాననమాట. నచ్చిన ప్రతి ఒక్కటి పక్కన తీసేసి పెట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్‌లో ఎండ్‌లో అయితే నేను ఇంకా మొత్తం ఇన్ని తీసుకొని బిల్ అయితే ఏవిప్పిచ్చేసాననమాట. క్వాలిటీ అయితే సూపర్‌గా ఉందండి. ఇప్పుడు ఫస్ట్ శారీ వచ్చేసి ఇది 11 అంటే లైట్ పిస్తా గ్రీన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ శారీ వచ్చేసి ఇంకా 900 పడిందండి. ఆల్మోస్ట్ ఇది 1000 అని చెప్పారనమాట. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్లోనే వచ్చిందనమాట. నేను శారీ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి. శారీ చూసారా ఎంత బాగుందో అసలు. 3D ప్రింట్ వచ్చిన శారీ అండి అనమాట ఇది. పెద్ద పూలతో నేను అంటే నాకు ఇప్పుడు దాకా ఇలాంటి శారీస్ అయితే నేను తీయలేదండి. ఫస్ట్ టైము ఇలాంటి శారీస్ నేను తీసానమాట. ఎందుకంటే ఎక్కువగా కుందన్లో వర్క్లో తీస్తాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది కొత్త కలెక్షన్ కాబట్టి నేను ఇప్పుడు ఇవి శారీస్ అనేది తీసానమాట. చాలా అంటే చాలా బాగుంది శారీ మొత్తం ఓవరాల్గా. నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా వచ్చింది ఏంటి అని. పల్లో పాటు దగ్గర నుంచి కుచ్చుల పాటు వరకు శారీ మొత్తం ఇలా వచ్చిందండి. ఓవరాల్గా మొత్తం చాలా అంటే చాలా బాగుంది శారీ మొత్తం. అసలు ఎక్సలెంట్గా ఉంది. అండ్ మధ్యలో వచ్చేసి చిన్న చిన్న ఇలా పీసెస్ మోడల్ అయితే ఇచ్చేసారనమాట. లేస్ కూడా కాదు, ఇది శారీలోనే వచ్చిందండి. చూసారా అసల్ని ఎంత బాగుందంటే శారీ ఎంత బాగుందండి. ఇది వచ్చేసి కింద బాటమ్ అన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది, క్లాసిక్గా ఉంటుంది అనమాట ఈ శారీ. ఈ శారీ వచ్చేసి 1000 అని చెప్పారు. ఇంకా 900కి అయితే ఫైనల్గా వాళ్ళు 100 తగ్గించేసి ఇంకా 900కి అయితే ఇచ్చారనమాట. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుందండి శారీ మాత్రం. అండ్ నెక్స్ట్ శారీ చూపిస్తానండి. నేను మొత్తం డైలీ వేర్కి తీసుకొచ్చానమాట శారీస్. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి నాకైతే. ఈ శారీ వచ్చేసి అరౌండ్ 450 ఏమో పడిందండి. చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే. ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, అట్లే పెట్టేశాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చిందండి. ఇది వచ్చింది బ్లౌజ్ అయితే. చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం వాష్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి శారీస్. ఇంకా ఏంటంటే సమ్మర్లో కూడా ఇవి కట్టుకోవడానికి అయితే చాలా మంచిగా ఉంటాయన్నమాట. కొంచెం విసుగు అనేది లేకపోతే అంటే విసుగ్గా ఉండదన్నమాట. ఎందుకంటే లైట్ వెయిట్ శారీస్ కాబట్టి కొంచెం బాగుంటాయి. ఇది వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్ అనమాట. అది తీసుకున్నాను. ఇంకా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇంకా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ శారీ, అందుకని తీసుకున్నాను. ఇంకా ఈ శారీ కూడా చూడగానే నాకు నచ్చేసింది అనమాట. ఇంకా నేను తీసి పక్కన పెట్టేశాను. అలాగే ఇంకా ఎల్లో కలర్ ఫ్లవర్స్తో అండ్ నెమిలి పింఛం కలర్ బార్డర్ అయితే వచ్చేసింది అనమాట రన్నింగ్లో. చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్. నేను తీసుకున్న ప్రతి ఒక్క శారీ అనమాట. ఇదైతే ఓపెన్ చేయలేదండి. ఇది ఓపెన్ చేసినప్పుడు నేను ప్రతి ఒక్కటి నేను కంపల్సరీగా చూపిస్తాను. ఎందుకంటే ఇంకా నేను ఒకటి అనుకుంటున్నాను, అందుకని నేను ఇంకా ఓపెన్ చేయలేకపోతున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే పడింది అనమాట. 350కి వచ్చింది ఈ శారీ అయితే. చాలా లైట్ వెయిట్ శారీ, చాలా అంటే చాలా బాగుంది శారీ కూడా, నీట్గా ఉంది. అలాగే ఇంకా కట్టుకుంటే ఏ శారీ అనేది సూపర్గా ఉంటుందండి. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి. ఐస్ క్రీమ్ కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట ఇది. మొత్తం నేను తీసి పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ ఏంటంటే కొత్త స్టాక్ కాబట్టి ఇంకా మళ్ళీ వచ్చి తీసుకోవడం కుదరదు. మంచి శారీస్ కావాలన్నా కూడా ఇంకా నచ్చిన శారీ అప్పటికప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కట్టుకున్నా అదే అంటే అది కాదు, ఏంటంటే నచ్చింది తీసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ అదే కావాలి అనుకుంటే అది మళ్ళీ దొరకదు. అలాంటి మోడల్స్ ఇంకా మళ్ళీ రావనుకుంటాను. ఇవైతే డైలీ వేర్కి బాగుంటాయని నేనైతే తీసుకున్నానండి. దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ కలర్ వచ్చిందండి, ప్లెయిన్ వచ్చిందనమాట. క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. చాలా లైట్ వెయిట్ శారీ అనమాట ఇది. క్యారీ చేయడం కూడా చాలా ఈజీ.
అండ్ లాస్ట్ ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి. ఇది కూడా చాలా బాగుందనమాట. నేను ఇందాక బ్లూ కలర్ చూపించాను కదా, దాంట్లోనే కాఫీ కలర్ అనమాట. 2 కలర్స్ ఒకే మోడల్ ఎందుకు తీసుకున్నారు అంటే, ఒకే మోడల్లో 2 కలర్స్ వేరే వేరేగా ఉంటాయి కదండి, అందుకని నేను తీసుకున్నాను అనమాట. బార్డర్ వచ్చేసి ఇది లైట్ రెడ్ కలర్ వచ్చిందనమాట. దీంట్లో రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి. బ్లౌజ్ పీస్ అయితే ఇది వచ్చింది. ఈ కలరు చాలా లైట్ వెయిట్ అనమాట. చాలా బాగుందండి శారీ అయితే. ఎక్సలెంట్గా ఉంది శారీ మొత్తం. ఇంట్లో వర్క్ శారీస్ కట్టుకోవాలంటే కొంచెం విసుగ్గా ఉంటుంది, అందుకే నేనైతే ఇలాంటి శారీస్ అయితే తీసుకున్నాను. ఇంట్లో డైలీ వేర్కి అయితే బాగుంటాయి కదా అని. ఇదైతే గ్రీన్ కలర్ అండి. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ కింద పాచి కలర్ గ్రీన్ అయితే ఇచ్చేసారనమాట. మనకి కింద బార్డర్ ఏదైతే ఇస్తాడో దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి. దీనికి వచ్చేసి ఇలా ఈ కలర్ వచ్చిందనమాట. నాకైతే అన్ని శారీస్ చాలా బాగా నచ్చాయండి, అందుకే నేను ప్రతి ఒక్కటి తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట, నచ్చిన శారీస్ మొత్తము. అండ్ లాస్ట్ ఇది వచ్చేసి ఇది ఏదో కలర్ అండి, గచ్చకాయ కలర్ అనుకుంటాను, కొంచెం లైట్గా అలాగే ఉందన్నమాట. ఇది కూడా బాగా నచ్చిందనమాట, అందుకని నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అన్నీ మనం ఒక్కొక్కటికి అంటే ఎప్పుడైనా షాప్కి వెళ్తే మాత్రం కంతో పాటు కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను. ఇంకా దీంట్లో బనారస్ సిల్క్లో అయితే తీసుకున్నానండి. రెడ్ అలాగే బ్లూ కాంబినేషన్లో అయితే నాకు ఇంకా ఇప్పటిదాకా లేదనమాట, అందుకే ఇంకా ఈ కాంబినేషన్లో తీసుకున్నాను. చాలా అంటే చాలా బ్రైట్ కలర్ అనమాట, సూపర్గా ఉంది అసలు. అండ్ ఇది ముందు మీరు చూస్తుంది రెడ్ కలర్ వచ్చేసి పల్లో అండి, నేను మొత్తం ఒకసారి చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట, ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. కొంచెం లైట్ వెయిటే అండి, ఇది మాత్రం కొంచెం వెయిట్ అనుకుంటారేమో, లైట్ వెయిట్ మాత్రమే. అసలు బార్డర్ అయితే గ్రీన్ కలర్లో కింద వచ్చేసి గోల్డ్ జరీ బార్డర్, అండ్ లైన్ వచ్చేసి పింక్ కలర్ లైన్ ఉంది ఇచ్చేసాడనమాట. చిన్న చిన్న బూటిక్స్ అయితే ఇచ్చేసాడు, లీఫ్ మోడల్ అయితే. అండ్ దీనికి పల్లో కాంట్రాస్ట్ వచ్చేసి లైట్ డార్క్ పింక్ కలర్ వచ్చేసింది. ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్డ్ బ్లౌజ్నే నేనైతే స్టిచ్ చేయించుకున్నాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇంకా వైట్ శారీ అనమాట. దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ, ఎప్పుడైనా ఫంక్షన్స్కి కట్టుకున్నా లేదా నైట్ పార్టీస్కైనా చాలా అంటే చాలా బాగుంటుంది, వేర్ చేయడం కూడా చాలా ఈజీ. అలాగే ఇంకా ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, క్రేప్ సిల్క్లో ఇచ్చేసాడనమాట. చాలా అంటే చాలా బాగా మెత్తగా ఉంది క్లాత్ అయితే. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వైటే ఇచ్చేసాడు, కాకపోతే ఏంటంటే టోటల్లీ వైట్ అయితే బాగుండదు కాబట్టి దీని మీద అయితే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది, నేను ఇప్పుడు చూపిస్తాను. దీని మీదకి అయితే బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే ఇది ఎంబ్రాయిడింగ్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇంకా దీని మీదకి అయితే సెట్ అవుతుందని నేనైతే దీని మీదకి సెట్ చేయించేసాను. అండ్ నేను ఇది వేసుకొని రీల్స్ కూడా చేశాను, అసలు ఎంత బాగుందంటే. కాకపోతే ఏంటంటే నేను గ్రీన్ యూజ్ చేశాను అనమాట బ్లౌజ్ అయితే వైట్ శారీ మీదకి. ఎప్పుడైనా మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కొంచెం బర్త్డే ఫంక్షన్స్కైనా చాలా బాగుంటుంది ఇది రెండు అయితే. ఇంకా ఈ శారీస్ అయితే నేను చూపిస్తాను ఓపెన్ చేసి. ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం పల్లో పాట అండి, పల్లో పాట మొత్తం అరౌండ్ ఇలాగే వచ్చేసింది అనమాట. చాలా చాలా అంటే చాలా యూనిక్గా ఉందన్నమాట. అండ్ సింపుల్ వేర్గా కానివ్వండి, అండ్ మనము బనారస్ సిల్క్లో ఎక్కువ తీసుకుంటూ ఉంటాము, అండ్ మ్యారేజ్ ఫంక్షన్స్ కానివ్వండి, అండ్ గ్రాండ్ ఈవెంట్స్కి కావండి, చాలా అంటే చాలా బాగుంటుంది శారీ మాత్రం. ఓవరాల్ లుక్ మాత్రం భలే ఉంటుందండి. దీని మీద అయితే రీల్స్ అయితే నేను ఒకటో రెండు తీసాను, చాలా అంటే చాలా బాగా వచ్చేసింది అనమాట. నేను ఇప్పుడు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. అండ్ మనము కాస్ట్ అనేది ఎక్కువ పెడితే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ మాత్రం.
మిరపకాయ పండు ఉంటుంది కదండి కలరు, ఆ కలర్ అనమాట, మిర్చి పండు కలరు. దీనికి బ్లూ అయితే చాలా బాగుంటుందని నేను ఎగ్జాక్ట్లీగా 2 కాంబినేషన్లు అయితే తీసానమాట. కుచ్చుళ్ళ పాట దగ్గరికి వచ్చినట్లయితే మొత్తం అరౌండ్ బ్లూ కలర్ అయితే యాజ్ టీజ్గా మనకి చిన్న చిన్న బూటిక్స్ లాగా ఇచ్చేసాడనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు కలర్ కాంబినేషన్ అయితే నాకైతే విపరీతంగా నచ్చేసిందండి. అంత బాగుందన్నమాట. ముందు బార్డర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూస్తున్నారా, బార్డర్ అయితే ఇలా ఇచ్చేసాడండి. రెడ్ మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్లో సిల్వర్ కలర్ అనేది జరీతో హైలైట్ చేశాడు. అలాగే కింద వచ్చేసి మనకి 1 లైన్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్తో ఇంకా బాగా హైలైట్ చేశాడనమాట. మొత్తం ఇక్కడ మధ్యలో చూస్తున్నారు కదా, ఇది కొంచెం సాటిన్ లాగా చాలా అంటే చాలా షైనింగ్గా ఉంది. క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. మొత్తం ఈ శారీ అయితే ఇలా వచ్చేసిందనమాట. దీని మీదకి బ్లౌజ్ పీస్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చేసాడు ప్లెయిన్. ఇప్పుడు ఇది చూస్తున్నారా, ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి. మొత్తం శారీ మొత్తం ఇలా ఉంటుంది ఓవరాల్గా. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. హాఫ్ అండ్ హాఫ్ శారీ అంటే కొంతమందికి ఐడియా లేకపోవచ్చు. హాఫ్ శారీ ఉంటుంది కదండి, లంగావని టైపు, అలా అయితే నేను తీసుకున్నాను. ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. నేను ఇంకా ఫాల్ అయితే స్టిచ్ చేయించేసానండి, నేనైతే చేయించుకున్నాను. అండ్ దీని మీదకి వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్తో అలాగే పింక్ కలర్ లైన్తో ఇచ్చేసాడనమాట. శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగే ఉంటుంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. శారీ చూసారా ఎంత బాగుందో. మీకు వీడియోలో కొంచెం లైట్ కలర్ లాగా కనిపిస్తుంది, కాకపోతే ఇది నిండు ప్యారెట్ గ్రీన్ అండి. ఇప్పుడైతే నేను పల్లో పాటు చూపిస్తాను. చూసారా, ఇది వచ్చేసి కుచ్చుల పాట అండి. ఎక్సలెంట్గా ఉంది. నిండు రోజ్ కలర్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ కూడా కొంచెం కూడా రిమార్క్ అనేది రాకుండా అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఫినిషింగ్. అండ్ ఎక్కడ కూడా థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా ఎంత బాగుందంటే అంత నీట్గా ఉంది. వర్క్ అయితే నాకైతే చూడగానే నచ్చేసింది. అండ్ నేనైతే తీసేసుకున్నాను అనమాట. కాస్ట్ గురించి ఎప్పటికి కూడా మనము చూడకూడదండి. శారీ కట్టుకుంటే 10 మంది అడిగేటట్లు ఉండాలన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్, గ్రీన్ అండ్ రోజ్ కలర్ కాంబినేషన్ నిజంగా అండి. అండ్ దీంట్లోనే పర్పుల్ అలాగే ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా నేను చూశాను. శారీస్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా బార్డర్ విషయానికి వస్తే యాజ్ టీజ్గా ఇంకా మనకి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది పింక్ కలర్ మొత్తము. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ అయితే రావడం అనేది జరిగింది. అలాగే ఇక్కడైతే మనకి కుచ్చులపాడు దగ్గర అయితే మొత్తం యాజ్ యూజువల్లీ పింక్ కలర్ బార్డర్తోనే హైలైట్ చేశాడనమాట. చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ మాత్రం. ఇంకా పల్లో పాటుకు వచ్చినట్లయితే నేను చూపిస్తాను అది కూడా ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇప్పుడు మీరు చూస్తుంది పల్లో పాట అండి. ఇదైతే రోజ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసాడు. అలాగే ఇది వచ్చేసి త్రికోణం ఆకారంలో ఉందన్నమాట. అండ్ చాలా బాగా డిజైన్ అయితే చేశారనమాట. కుచ్చుల పాట దగ్గర అయితే వేరేగా ఉంది డిజైన్. అలాగే పల్లో పాట దగ్గర అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చేసాడనమాట. యాజ్ యూజువల్లీ మనం ఇక్కడ చూసినట్లయితే చాలా బాగున్నాయి. ఒకదానికొకటి సంబంధమే లేదండి. డిజైన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది అనమాట. ఫినిషింగ్ మాత్రం లాస్ట్ ఎడ్జికి వచ్చేసరికి పల్లో పాటలో మనకైతే ఇలా వచ్చేసాడు. చూసారా, దీనికి మనము హ్యాంగింగ్స్ వేయించుకుంటే చాలా బాగుంటుందండి. కుచ్చుళ్ళు ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్లో ఇచ్చేసాడనమాట. నేను ఫస్ట్ చూపించాను కదా, బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. స్టిచ్ చేయించేసి పెట్టేశాను. ఎమర్జెన్సీగా ఏదైనా ఫంక్షన్ తగిలినప్పుడు మనము వేసుకోవడానికైతే ఎమర్జెన్సీగా పనికొస్తుందని అయితే నేను ఏదైతే స్టిచ్ చేయించి పెట్టేసుకున్నాను అనమాట. నేను యాక్చువల్లీ దీని మీదకి అయితే మగ్గం వర్క్ అయితే చేయిద్దాం అనుకున్నాను, కానీ ప్రజెంట్ ఇది ఖాళీగా పడి ఉండదని దేనికి మనము యూజ్ చేసుకోవడం బాగుంటుంది కదా అని నేనైతే ఇది తీసేసుకొని స్టిచ్ చేయించేసుకున్నాను. అలాగే ఇంకా కొంచెం టైం తీసుకొని
మగ్గం వేయించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి శారీ కలర్ కాంబినేషన్ బట్టి నేను డిజైన్ సెలెక్షన్ చేసుకొని కంపల్సరీగా నేనైతే 2 శారీస్ మీదకి అయితే నేను చేయించేస్తానండి. చాలా అంటే చాలా బాగుంది కదండి, బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం. అండ్ ఇప్పుడు థర్డ్ వన్ శారీ అయితే చూపిస్తాను. లాస్ట్ వన్ పీస్ అండి, చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకు వైట్ శారీ. లాస్ట్ వన్ శారీ అండి, వైట్ శారీ మీదకైతే గోల్డ్ కలర్ కొంచెం చెమ్కీ లాగా ఇచ్చేసాడనమాట. డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, వర్క్ ప్లస్ అనమాట. ఇంకా చెప్పాలంటే క్లాత్ విషయానికి వస్తే మనకి చాలా అంటే చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే. అండ్ ఈ డిజైన్ నాకైతే చూడగానే నచ్చేసింది. ఇది కూడా పక్కనైతే పెట్టేసుకున్నాను. దీని మీదకి యాజ్ యూజువల్లీ వైట్ అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేసాడండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం. ఇది వచ్చేసి కుచ్చుళ్ళ పాటు దగ్గర నుంచి అలాగే ఇంకా పల్లో దగ్గర నుంచి మొత్తం అరౌండ్ రన్నింగ్లో అయితే డిజైన్ అయితే ఇచ్చేసాడనమాట. దీని మీదకి అయితే కాంట్రాస్ట్ బ్లూ అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి. బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చూపించిన ఇన్ని శారీస్లో మీకేమి నచ్చాయో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళకి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అంటిల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.